సమాజదర్శిని ప్రేక్షకులందరికీ శుభోదయం. ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన ఆధ్యాత్మిక నగరం కాశీ. అటువంటి కాశీ పట్టణం గురించి, దాని విశిష్టతను గురించి తెలియని వాళ్ళు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. అటువంటి కాశీ మహాపట్టణంలో అడుగడుగునా మనకు ఎన్నో దేవాలయాలు కనిపిస్తాయి. వీటిల్లో చాలా దేవాలయాలు ఎంతో ప్రసిద్ధికి ఎక్కినప్పటికీ ఇప్పటికీ కూడా ఎంతోమందికి తెలియని మరెన్నో దేవాలయాలు ఉన్నాయి. అటువంటి వాటిల్లో ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యభగవానుడు ద్వాదశాదిత్యులుగా పిలువబడుతూ 12 రూపాల్లో వెలిసినటువంటి దేవాలయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకప్పుడు మందరాద్రి శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు పార్వతీ సమేతుడై తన పరివారంతో మందరాచలం మీద కాశీ పట్టణాన్ని విడిచి అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. సుందరమైన ఆ మందర పర్వతం మీద పార్వతీదేవితో కలిసి ఎంతో కాలం నివసించిన విశ్వేశ్వరుడికి కాశీ విరహతాపం కలిగింది. కానీ అప్పటికే కాశీ పట్టణాన్ని బ్రహ్మ ఆదేశానుసారం దివోదాసు ధర్మబద్ధంగా సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. అతని పరిపాలనలో ఆ ప్రజలంతా కూడా దేవతలతో సమానమైనటువంటి సుఖాలని అనుభవిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో దివోదాసుని కాశీ నుంచి పంపితే కానీ శివుడు తిరిగి కాశీపట్నాన్ని చేరుకోలేడు. కానీ ఈ విధంగా ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న దివోదాసుని కాశీ నుంచి పంపించడానికి ఒక్కటే ఒక మార్గం. అదేంటంటే దివోదాసుని ధర్మచ్యుతుని చేయడం. అప్పుడు విశ్వేశ్వరుడు యోగిని గణాన్ని దివోదాసుని ధర్మచ్యుతిని చేయవలసిందిగా ఆజ్ఞాపించి కాశీపట్నానికి పంపించాడు. కానీ వారు దివోదాసు పరిపాలనలో కానీ ప్రజల్లో కానీ ఎటువంటి దోషాన్ని కనిపెట్టలేకపోయారు. అప్పుడు తిరిగి మందరాచలానికి వెళ్తే విశ్వేశ్వరుని క్రోధాగ్నికి బలవుతామని భావించి ఎప్పటికైనా విశ్వేశ్వరుడు అనుగ్రహం కలగకపోతుందా అని కాశీపట్నంలోనే ఉండిపోయారు. కానీ సంవత్సరం గడిచిన యోగిని గణం మందరాచలానికి రాకపోవడంతో శివుడు సూర్యుడిని పిలిచి, జగచ్చక్షువైన నీవు సకల ప్రాణుల చేష్టలను తెలిసినవాడవు కాబట్టి నీవే ఈ కార్యసిద్ధికి తగినవాడవని చెప్పి సూర్యుడిని కాశీకి పంపించాడు. సూర్యుడు కూడా దివోదాసుని ధర్మచ్యుతుడిని చేయడానికి అతని పరిపాలనలో ఏ దోషాన్ని కనిపెట్టలేకపోయాడు. కార్యసాధనలో విఫలుడనైన నేను తిరిగి మందరాచలానికి వెళ్తే విశ్వేశ్వరుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. విశ్వేశ్వరుడు కోపిస్తే నా బాహ్య తేజస్సును నశింపజేస్తాడు. కాబట్టి ఎంతో విశిష్టత కలిగిన ఈ కాశీపట్టణంలో ఉండిపోతే నిత్య శుద్ధ ముక్త స్వరూపాత్మకమైన జ్ఞానాన్ని పొందగలనని భావించి కాశీలోనే వివిధ ప్రదేశాల్లో 12 రూపాలతో కొలువై ఉండిపోయాడు. ఆ విధంగా సూర్యుడు కొలువై ఉన్న 12 ప్రదేశాలు ద్వాదశాదిత్య ఆలయాలుగా ప్రసిద్ధికెక్కాయి. లోలార్కాదిత్యుడు తులసి ఘాట్ వద్ద అసి మరియు గంగా సంగమ తీరంలో లోలార్క కుండం పక్కన కొలువు తీరి ఉంటాడు లోలార్కాదిత్యుడు. నదీ సంగమ జలం అంతర్వాహినిగా కుండంలోనికి చేరుకుంటుంది. కుండంలో స్నానం ఆచరించి స్వామిని సేవించిన వారి కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయని చెప్తారు. ఉత్తరార్కాదిత్యుడు జాతకరీత్యా ఉన్న దోషం కారణంగా చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నది సులక్షణ. నియమంగా గంగా తీరాన సూర్యారాధన చేస్తుండేది. ఆమెతో పాటు ఒక మేక కూడా రోజంతా ఏమీ తినకుండా అలా అక్కడే ఉండేది. కొంతకాలానికి ఆమె దీక్షకు మెచ్చిన ఆది దంపతులు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. సులక్షణ శివపార్వతులకు మొక్కి తనకు బదులుగా ఆ మేకకు ఉత్తమ జన్మ ప్రసాదించమని కోరుకుంది. బాలిక నిస్వార్థ బుద్ధికి సంతసించిన సర్వేశ్వరుడు శాశ్వత కైలాసాన్ని ప్రసాదించాడు. మేక మరుజన్మలో కాశీరాజుకు పుత్రికగా జన్మించింది. స్థానికంగా బకరీకుండని పిలిచే కోనేరులో స్నానమాచరించి ఉత్తరార్కాదిత్యుని ఆరాధించిన వారికి ఇహపర సుఖాలు లభిస్తాయట. వారణాసి సిటీ రైల్వే స్టేషన్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంపూర్లో ఉంటుంది ఈ మందిరం. సాంబాదిత్యుడు నారదుని కారణంగా తండ్రి శాపానికి గురి అయ్యి కుష్ఠరోగం బారిన పడతాడు శ్రీకృష్ణ జాంబవంతుల తనయుడైన సాంబుడు. తర్వాత కృష్ణుడి సలహా మేరకు కాశీ చేరి విశ్వేశ్వరునితో పాటు సూర్యనారాయణ స్వామిని కూడా నియమంగా ఆరాధిస్తాడు.
ప్రభాకరుని కృపతో కుష్ఠరోగం తొలగిపోతుంది. సూర్యకుండం వద్ద ఉన్న ఈ ఆదిత్యుని ప్రార్థించిన భక్తులు దీర్ఘ వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారని విశ్వాసం. ద్రుపదాదిత్యుడు. శ్రీకృష్ణుని సలహా మేరకు ద్రౌపది గంగా తీరాన సూర్య భగవాన్ని ధ్యానించింది. అభిమానంతో సూర్యుడు ఆమెకు అక్షయ పాత్ర అనుగ్రహించాడు. ఈ ద్రౌపది ఆదిత్యుని కొలిచిన వారి ఇంట ఐశ్వర్యానికి అంతు ఉండదని గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అన్నపూర్ణాదేవి ఆలయం మరియు విశ్వేశ్వర స్వామి ఆలయాల మధ్యలో ఒక ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది. అక్కడ ఒక పక్కగా ఈ స్వామి మనకు దర్శనమిస్తారు. సూర్య భగవానుడు ధూత్పాప ధర్మ నదుల సంగమ స్థానం వద్ద వైకుంఠవాసుని ఉపదేశం మేరకు విశ్వనాథుని అనుగ్రహం అపేక్షిస్తూ మహోగ్ర తపస్సు చేయసాగాడు. ఆ తపస్సు వలన రోజు రోజుకి సూర్యకిరణాలు లోకాలు భరించలేనంతగా వేడెక్కిపోయాయి. సూర్యతాపాన్ని ప్రజలు తట్టుకోలేకపోయారు. గంగాధరుడు సాక్షాత్కరించి తన చల్లని హస్తస్పర్శతో ప్రచండుణ్ణి చల్లబరిచాడు. లోకాలకు ఉపశమనం కలిగించాడు. నేటికి ఈ మయూఖాదిత్యుని విగ్రహం మీద నిరంతరం నీటి బిందువులు ఉండడం మనం గమనించవచ్చు. ఇదే కిరణానది ప్రవాహంగా మారి పంచగంగా ఘాట్లో కలుస్తుందిట. సూర్యుడు ప్రతిష్ఠించిన పరమేశ్వర లింగం గాభస్థీశ్వరుడుగా, అమ్మవారు మంగళగౌరిగా పంచగంగా ఘాట్లో కొలువు తీరున్నారు. సూర్యుడు కూడా మయూఖాదిత్యునిగా మంగళగౌరి ఆలయంలో వెలిశాడు. ఈ స్వామిని ఆరాధించిన వారికి అనారోగ్యం దరిచేరదు. నిత్య జీవితంలోని అశాంతులన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఖగోళాదిత్యుడు. కద్రువ దగ్గర దాస్యం తొలగిన తర్వాత వినత గరుత్మంతునితో కలిసి కాశీ చేరుకుని తన తప్పులకు పరిష్కారం చేసుకోవడానికి సూర్య భగవానుని ఖగోళాదిత్యుని రూపంలో కొలవసాగింది. శుభకరుడు సంతసించి ఆమె కుమారులు లోకపూజ్యులు అవుతారని ఆశీర్వదించాడు. మచ్చోదరి ప్రాంతంలోని శ్రీ కామేశ్వర స్వామి మందిరంలోని ఖగోళాదిత్యుని ఆరాధించిన భక్తుల సంతానం జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని చెప్తారు. అరుణాదిత్యుడు. ఊరుపులు లేకుండా జన్మించిన వినతాపుత్రుడైన అనూరుడు గంగ ఒడ్డున సూర్యుని సహాయం కోరి తపస్సు ఆరంభించాడు. సంతుష్టుడైన రవి తన రథానికి సారథిగా అనూరుణ్ణి నిర్మించుకున్నాడు. త్రిలోచన ఘాట్లో శ్రీ త్రిలోచనేశ్వర స్వామి మందిరంలో వెనుక భాగాన ఉన్న శ్రీ ఆంజనేయుని విగ్రహం కింద ఉన్న ఈ రూపాన్ని పూజిస్తే దారిద్ర్యం దాపురించదని, సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన పరిపూర్ణ జీవితం సంప్రాప్తిస్తుందని చెప్తారు. వృద్ధాదిత్యుడు. హరితుడు అనే వ్యక్తి నిరంతరం ధ్యానంలో ఉంటూ అనేక దివ్యానుభూతులు అనుభవించేవాడు. జీవులకు సహజమైన వార్ధక్యం కారణంగా గతంలో మాదిరి ధ్యానం చేయలేక ఆదిత్యుని అర్థించాడు. స్వామి కృపతో పునఃయవ్వనాన్ని పొందాడు. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిలో కుడివైపుకు తిరిగితే అక్కడ పెద్ద హనుమాన్ మందిరం ఉంటుంది. అక్కడ ఒక చిన్న గది లాంటి మందిరంలో ఉన్న వృద్ధ ఆదిత్యుని పూజించిన వారికి వృద్ధాప్య బాధలు ఉండవని చెప్తారు. కేశవాదిత్యుడు. ఆదిత్యుడు ఈ క్షేత్రంలో విష్ణుమూర్తిని గురువుగా స్వీకరించి తపమాచరించి శివానుగ్రహం పొందాడు. అందుకే ఈయన కేశవాదిత్యుడు. ఈ ఆదికేశవ స్వామి ఆలయంలో కొలువైన ఈ ఆదిత్యుని సేవిస్తే సద్గురు కృప లభిస్తుంది. విష్ణుమూర్తి కాశీకి వచ్చి మొదటగా నివాసం ఏర్పరచుకున్న స్థలం ఈ ఆదికేశవాలయం కాబట్టి ఈ ఆలయాన్ని ప్రతివారు తప్పక దర్శిస్తారు. ఈ ఆలయం రాజ్ఘాట్ కోట దగ్గర ఉంది. విమలాదీత్యుడు. అంతు తెలియని చర్మ వ్యాధితో బాధపడుతున్న విమలుడు అనే బ్రాహ్మణుడు కాశీ వచ్చి అచంచల భక్తి శ్రద్ధలతో దినకర్ని ప్రార్థించసాగాడు. స్వామి అనుగ్రహంతో అతని వ్యాధి సంపూర్ణంగా నిర్మూలించబడింది. విమలుడికి ఆరోగ్యం ప్రసాదించడం వల్ల ఈ స్వామిని విమలాదిత్యుడు అని పిలుస్తారు. కారీకువాగల్లి అంటే జంగంబారిలో ఉండే విమలాదిత్యుని సేవించిన వారికి అనారోగ్య బాధలు దరిచేరవని చెప్తారు. గంగాదిత్యుడు. లలితాఘాట్ వద్ద గల నేపాలీ మందిరం కింద ఈ గంగాదిత్యుడు కొలువై ఉన్నాడు. ఈ గంగాదిత్యుని కొలిచిన వారికి ఎలాంటి ధన నష్టం ఉండదని, అపమృత్యు భయం ఉండదని చెప్తారు.
యమాదిత్యుడు. సూర్యుని పుత్రుడైన యమధర్మరాజు తండ్రి ఆనతి మేరకు శ్రీ విశ్వేశ్వరుని దర్శనం కొరకు గంగా తీరాన తపస్సు చేశాడు. దర్శన భాగ్యం పొందాడు. యముడు ప్రతిష్ఠించిన శ్రీ యమేశ్వర స్వామిని యమాదిత్యుని నిశ్చల భక్తితో వేడుకుంటే శాశ్వత స్వర్గప్రాప్తి లభిస్తుందని కాశీఖండం తెలుపుతోంది. సింధియా ఘాట్లోని సంకటదేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు. ఈ ద్వాదశాదిత్య దర్శనం ఒకరోజు యాత్రగా చేస్తే అత్యంత ఫలితాన్ని ఇస్తుందని కాశీలోని పండితులు చెప్తారు. ఇది అంత కష్టసాధ్యమైన విషయం కాకపోయినప్పటికీ ఈ దేవాలయాలన్నీ ఒక్కొక్కటి ఒక్కో ప్రదేశంలో ఉండడం వల్ల మనంతటా మనం కనుక్కొని పెడితే చాలా సమయం వృధా అవుతుంది. మనం గైడ్ సహాయం తీసుకోవడం వల్ల ఈ యాత్రని సునాయాసంగా పూర్తి చేయొచ్చు. గైడ్ సహాయం కావాలనుకునే వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఆ నెంబర్ని ఇస్తున్నా, చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.